ఏ యేసునైతే నమ్ముకున్నానో ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను ఆ నజరేయుడైన యేసుని నమ్ముకున్నందుకు, నేను ఆయన మార్గములో వెళుతున్నందుకు నన్ను ఈ రీతిగా అపరాధిగా మీ మధ్యలో నిలబెట్టారు. వాస్తవానికి ఏ నజరేయుడైన యేసు అయితే ఉన్నాడో ఆ యేసు నామమునకు నేను అనేకమైనటువంటి విరోధముగా కార్యాలు ఎన్నో చేశాను. యేసు నామమునకు విరోధముగా అనేకమైన కార్యాలు చేయడానికి తలపడ్డాను. నేను అధికారుల చేత అధికారం పొందుకున్నాను. యేసు నామానికి విరోధముగా నేను జీవించాలని, యేసు నామమునకు వ్యతిరేకముగా ప్రవర్తించాలని నేను చాలా ప్రయత్నాలు చేసి, క్రైస్తవులను హింసించి, అపోస్తలులను బాధించి, సంఘాలను చెదరగొట్టి క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకొని నేను చాలా దేవునికి విరోధంగా, యేసుక్రీస్తుకు, నజరేయుడైన యేసుక్రీస్తుకి విరోధంగా చాలా కార్యాలు చేశాను. కానీ నేను తలపెట్టిన కార్యాలు ముందుకు సాగలేదు. నేను మార్గములో వెళుతూ ఉండగా ఆ యేసు సిలువలో నాకు దర్శనమిచ్చాడు. పట్టపగలు ఒక బలమైనటువంటి వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుండి మాట్లాడుతుంటే నీవు ఎవడో ప్రభువా అని నేనంటే, నీవు హింసించుతున్న యేసును అని నాకు స్వరం వినబడింది. నేను ఇంత యోధా మతంలో ఎంత నిష్ట కలిగి ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాను, కానీ ఏ దేవుడు నాతో ఏనాడు మాట్లాడలేదు. కానీ మనుషుడు ఎవరో కనబడకుండా నా చుట్టూ ప్రకాశించినటువంటి వెలుగులో ఒక దైవ స్వరము నన్ను దర్శించి మాట్లాడేసరికి నేను ఆ స్వరానికి విధేయుడనయ్యాను. ఆ స్వరానికి నేను లోబడ్డాను. దేవుని పిలుపుకు లోబడ్డాను. ఆయన ఎవరో తెలుసుకున్నాను.